కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం పోలకల్ గ్రామంలో పాత కక్షలు బగ్గుమన్నాయి. జగన్ అనే యువకుడిని అతి దారుణంగా హత్య చేశారు ప్రత్యర్థులు. పొలం దగ్గర కాపు కాచి కర్రలు రాళ్లతో కొట్టి హత్య చేశారని మృతుని తల్లి సుశీలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గట్టుల ఇబ్బంది ఉంటే గవర్నమెంట్ది చేంజ్ చేసినాడు. నిరుడు కందులు వేసుకున్నాము. ఆ కందులు వేసుకున్నాక 7 చేంజ్ చేసినాడు. పత్తి వేసినాము. పత్తి వేసుకుంటే మొలిచిందో లేదో అని శూన్యకమేడు వాన పడింది కదా. పత్తి వేసి 10 దినాలే ముందు సార్ వానకేసినాడు. మొలిచిందో లేదో చూసి వస్తామా అని పోయినాడు. సరే నిన్న పోయిరా అని చెప్పిన. ఫస్ట్ కారు వేసుకొని పోయినాడు. కారు వేసుకొని పోయి చూసి వచ్చినాడు. చూసి వచ్చినాక అయితే జైలమ్మ అదొక్కటి మలిచింది, మళ్ళీ చెడుపు కందులు వేసుకుందామా అని. ఏమోలా నాన్న చూతామన్నా అని మన్ను తోలుతున్నారు అని. ఎక్కడ తోలుతుంటే అక్కడ పైకి తోలుతున్నారేమో మన కాటుకొచ్చలేదు అని. సరే నేను ఊకండి. ఒక ఆయన వచ్చి రారా పోయి ఎన్నొస్తాము రస్తకు మన్ను తోలించుకుందాము అన్నాడు. ఇంకా అదొక్కటే చూడు ఇంకా జరిగినది. ఇంటికన్నా చెప్పడము. ఇంకా పోయిన తర్వాత ఏం చేయగలరో ఏం లేదో పోయి సరిగా 30-40 మంది పోయి కొట్టినారు. ఎవరు కొట్టిన వాళ్ళు చంపిన వాళ్ళ అమరు, మా యేసు, వాడు దేవరాజు, వాని పేరు పూతగాడు అంటారులే, పూతగాడు, దావీదు, అంతా ఒక 10 మనుషులు. ఇంకా మందిరం కానీ పేర్లు గుర్తుపట్టలేదు సార్. ఇంకా దండిగా పోయినారు. అంతా వేసి వాళ్ళే పొలకల్లే. చనిపోయిన పేరు ఏం పేరు? జగన్. ఏమైతే నీకు కొడుకు. నీ పేరమ్మా? నా పేరు సుశీలమ్మ. మీ బావ మీ వల్ల అడుగాడు అడుగుపో వాడిని అడుగుపో అమరగాన్ని అనింది. సరే అని ఇంకా వాళ్ళ మీద కేసు పెట్టినాడు. ఎవరి మీద? వాళ్ళ అక్క మీద వాళ్ళ బావ మీద కూడా కేసు పెట్టినాడు. అంటే సరేలే అని ఉంది. మా అప్పుడు మెరకాల్సి దిగినాము. ఇల్లు పడగొడతాం అది పడగొడతామన్నారు. అప్పుడు కూడా వచ్చి కొత్తలయంతో అదే పాత కక్షలు సరేలే ఇట్లా జరిగిందో చూసారు.